వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం హాస్పిటల్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి కొత్తగా హాస్పిటల్స్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు కదా హాస్పిటల్స్ అంటే ఏంటో అని అనుకోకండి. సో ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో అన్నది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. మనకు తెలిసిందేంటి, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవి తెలుసు. బట్ వీటిలో చాలా టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్, చాలా విధాలుగా ఉంటాయి. సో దీని గురించి తెలుసుకుందాం. అండ్ తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సమ్ ప్రాబ్లమ్ వచ్చింది, ఏ హాస్పిటల్‌కెళ్ళాలి, ఏంటి అని జస్ట్ వాళ్ళకి గైడ్ చేయడానికి కూడా మనకు కొంత నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సో అందుకోసమే ఈ టాపిక్ అనేది చేస్తున్నాను. జానర్‌లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పబ్లిక్ హాస్పిటల్స్. ఈ పబ్లిక్ హాస్పిటల్ అంటే ఏంటంటే, ఈ హాస్పిటల్స్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ పొంది జనాలకి అతి తక్కువ ఖర్చు లేదా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఈ పబ్లిక్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ హాస్పిటల్స్. ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీల ద్వారా నడపబడతాయి. అయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్, ఫెసిలిటీస్, పేషెంట్ కేర్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అదే విధంగా ప్రైస్ కూడా అలానే ఉంటుంది. వచ్చేసి చారిటబుల్ హాస్పిటల్స్. ఈ చారిటబుల్ హాస్పిటల్స్ ఏంటంటే, ఈ చారిటబుల్ హాస్పిటల్స్ అన్నవి లాభం కోసం పనిచేయవు. ఈ హాస్పిటల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కమ్యూనిటీకి అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అందించడం. ముఖ్యంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోకి వస్తాయి. తర్వాత వచ్చేసి జనరల్ హాస్పిటల్. ఈ జనరల్ హాస్పిటల్ బేసిక్ గా మనందరికీ తెలిసిందే. అంటే ఈ జనరల్ హాస్పిటల్స్ లో అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎమర్జెన్సీ కేర్, క్రిటికల్ కేర్, ప్రతి ఒక్కటి అంటే మల్టీ స్పెషాలిటీ టైప్ వీటిల్ని జనరల్ హాస్పిటల్ అని అంటారు. అండ్ ఈ జాబితాలో స్పెషలైజ్డ్ హాస్పిటల్ అని ఉంటుంది. స్పెషలైజ్డ్ హాస్పిటల్ అంటే నథింగ్ బట్ ఇదేంటంటే ఒక స్పెసిఫిక్ కేటగిరీ, లైక్ పిడియాట్రిక్ అని ఒక కేటగిరీ, కార్డియాలజీ ఒక కేటగిరీ, యూరాలజీ ఒక కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పెషాలిటీకి ఇది చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఓన్లీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రమే జరుగుతుంది. ఈ అండర్లోకి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వస్తాయి. డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ స్పెషాలిటీ అయితే ఆ స్పెషాలిటీనే ఉంటుంది. సో వాటిని స్పెషలైజ్డ్ హాస్పిటల్ కేటగిరీలోకి వస్తాయి. తర్వాత మనం మాట్లాడుకుంటే టీచింగ్ హాస్పిటల్. ఈ టీచింగ్ హాస్పిటల్ ఏంటంటే హాస్పిటల్ కమ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్. మన ఫ్యూచర్ స్టార్స్ అంటే ఎవరు, మన ఫ్యూచర్ మెడికల్ స్టార్స్, డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ మెడికల్ సిబ్బంది వీళ్ళందరినీ అక్కడ ట్రైన్ చేస్తూ, టీచ్ చేస్తూ, అదే విధంగా హాస్పిటల్స్ ను కూడా రన్ చేస్తారు. అంటే ట్రీట్మెంట్ కూడా అందిస్తారు. ఇవి అన్ని మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్స్ అన్ని టీచింగ్ హాస్పిటల్స్ అండర్లోకి వస్తాయి. తర్వాత వచ్చేసరికి ట్రామా సెంటర్స్. ఈ ట్రామా సెంటర్స్ ఏంటంటే సివియర్ యాక్సిడెంటల్ కేసెస్, చాలా సీరియల్ కండిషన్ లో ఉన్న కేసెస్, సో చాలా ఎమర్జెన్సీ టైప్ లో లైక్ ఆర్థో అని, న్యూరో అని ఇవన్నీ ఈ విభాగంలో వస్తాయి. వచ్చేసి అక్యూట్ కేర్ హాస్పిటల్స్. అక్యూట్ కేర్ అన్నది సడన్ గా మనకి ఏదైనా డిజీజ్ వచ్చింది, సడన్ గా వచ్చిన జబ్బుల్ని ఇక్కడ ట్రీట్ చేస్తారు. అదే విధంగా చిన్న చిన్న ఎమర్జెన్సీ సర్జరీస్ లైక్ అపెండెక్టమీ ఇలాంటివి, అంటే ఎమర్జెన్సీ సర్జరీస్ అన్ని అక్యూట్ కేర్ హాస్పిటల్స్ అండర్లోకి వస్తాయి. అండ్ ఫైనల్ గా వచ్చేసి లాంగ్ టర్మ్ హాస్పిటల్స్. ఈ లాంగ్ టర్మ్ హాస్పిటల్స్ ఏంటంటే బేసిక్ గా క్రోనిక్ డిజీజ్ ఏదైతే దీర్ఘకాలికంగా మనకి జబ్బులు ఉంటాయో, అంటే లైఫ్ లాంగ్ అవి తగ్గవన్నమాట, మెడిసిన్స్ ద్వారా అండ్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ అవుతుంటది. అవన్నీ ఈ అక్యూట్ కేర్ హాస్పిటల్లోకి వస్తాయి. అదే కాకుండా డిజబిలిటీస్, అంటే డిజబిలిటీస్ కండిషన్ ఉన్న పేషెంట్స్ ని కూడా చాలా లాంగ్ టర్మ్ గా ట్రీట్ చేయడానికి లాంగ్ టర్మ్ ఫెసిలిటీస్ హాస్పిటల్ సెంటర్స్ ఆర్ హాస్పిటల్స్ అండర్లోకి ఇవి వస్తాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ హాస్పిటల్స్ లో ఏ ఏ టైప్స్ ఉంటాయి అన్నది. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మా నాలెడ్జ్ కనుక మీకు వర్క్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ మెడికల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.